షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల దగ్గర అతని డెడ్ బాడీని గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా దొరకడంతో కిల్లర్ రాజ్ కుమార్ సూసైడ్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 6గురిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొత్తూరు సమీపంలో పోలీసులకు మృతదేహం లభ్యమైంది. స్థానికులు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం రాజ్ కుమార్దే అని ధృవీకరించారు. దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ కట్టుకున్న భార్య, 2 కుమారులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో నరికి చంపాడు. దీనిపై పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి? పోలీసులు మృతదేహాన్ని గుర్తించారా, ధృవీకరించడం జరిగిందా? దీనికి సంబంధించి ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? షాబాద్ సామూహిక హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హంతకుడు రాజ్ కుమార్ ఎటకెలకైతే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఇటీవల బాలిక సహా 6గురిని దారుణంగా హత్య చేసి పరారైనటువంటి నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందినట్టుగా అధికారికంగా ధృవీకరించారు పోలీసులు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ పరిసరాల్లో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా పరిస్థితి అంతటిని కూడా సమీక్షిస్తున్నారు. రాజ్ కుమార్ మేనమామ ఇంటి పక్కనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా లభ్యమైనట్టుగా గుర్తించారు. ప్రాథమికంగా అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు కొనసాగిస్తారు. పోలీసులు ప్రాథమిక విచారణలో రాజ్ కుమార్ మేనమామ ఉన్న పంజర్ల గ్రామానికి వెళ్లి అక్కడే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత వెల్లడే అవకాశం కనిపిస్తోంది. ఇటు షాబాద్ లో జరిగినటువంటి దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తడంతో పాటు బాలికతో పాటు మొత్తం 6గురిని రాజ్ కుమార్ అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి ఘటనపై పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా చివరకు అతను మృతి చెందినట్టు కేసులో కీలక పరిణామంగా భావించి పోలీసులు అనుకూలాలు దర్యాప్తు కొనసాగిస్తూ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్వీకరిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ మొత్తం విషయంలో పోలీసుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది. దాదాపు 2 రోజులు గడుస్తున్నా ఆయనను గుర్తించకపోవడం, ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎనాలిసిస్ సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఏమీ జరగకపోవడం, ఇదంతా కూడా పోలీసుల ఫెయిల్యూర్ తీసుకొచ్చింది. ఎటకెలకైతే నిందితుడు తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయేలాగా పోలీసులు వ్యవహరించారు తప్ప ఎక్కడ కూడా పట్టుకునేది. ఇక ఈ మొత్తం అంశం సంబంధించి మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి డీసీపీ
శంషాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అక్కడికి సంఘటన స్థలం దగ్గర ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా 4 సెల్ ఫోన్లు 16 సిమ్ కార్డులు వాడి అనేక ప్రాంతాల్లో పర్యటించి క్రూర మృగం లాగా మారినటువంటి రాజ్ కుమార్ శకం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం అంశంలో పూర్తిగా పోలీసుల ఫెయిల్యూర్, గతంలో జరిగినటువంటి అనేక ఇష్యూస్ కు సంబంధించి అవన్నీ కూడా మనం రాజ్ కుమార్ మృతదేహమే అనేటువంటిది గుర్తించారు. పక్కనే ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో రాజ్ కుమార్ కు సంబంధించినటువంటి డెడ్ బయటకు వచ్చింది. ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం రాజ్ కుమార్ అనేటువంటిది పూర్తిగా ఐడెంటిఫై అయింది. పక్కనే పత్తి మందుకు సంబంధించినటువంటి విషం డబ్బా కూడా ఉంది. ఆ విషం డబ్బాతో పాటు బ్లూ కలర్ జీన్స్, లైట్ పింక్, వైట్ లైట్ ఉన్నటువంటి టీ షర్ట్ ను కూడా ధరించాడు. ఆ తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీస్ అధికారులు. ప్రస్తుతం ఆ డెడ్ బాడీని విచారణ నిమిత్తం అక్కడి నుంచి ఉస్మానియాకి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఉస్మానియాకి తరలించిన తర్వాత ఇక పూర్తిగా అది ఆ డెడ్ బాడీ ఆయనగానే ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు రక్షక వెహికల్లో వచ్చి మొత్తం ఆ డెడ్ బాడీని గుర్తించేటువంటి పనిలో కంచె వేసి అక్కడి నుంచి ఆ కంచె నుంచి ఎవరిని కూడా లోపలికి అలో చేయడం లేదు. మొత్తం ఇష్యూలో రాజ్ కుమార్ కథ అయితే ఎట్టకేలకు ముగిసిందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ మృతదేహం లభ్యమవడంతో పాటు రాజ్ కుమార్ అనేటువంటిది ఐడెంటిఫై అయినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి ఇక డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇక పోలీసులు మాత్రం దీంట్లో కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే రాజ్ కుమార్ తప్పించుకొని ఎట్టకేలకైతే అక్కడ చేరుకుని అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా క్లారిటీ వస్తోంది. మరిగా సేపట్లో డీసీపీ సంఘటన చేరుకున్న తర్వాత మనకు అధికారికంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే భాస్కర్, ఈ మొత్తం పరిణామంలో ఏదైతే రాజ్ కుమార్ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఫైనల్ గా పోలీసులు గుర్తించారు. కాకపోతే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో లోపాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులుగా వారి మావయ్య ఇంట్లోనే ఉంటున్నా కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారంటే వాళ్ళు సొంత రిలేటివ్స్ సంబంధించిన వారి పైన కూడా నిఘా ఉంచలేకపోయినట్టు పోలీసుల ఫెయిల్యూర్ దీంట్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలో పూర్తిగా పోలీసుల ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, అనేక అంశాల్లో మనకు కనిపించింది. ఇదే కేసులో 2 సార్లు పోలీసుల ఫెయిల్యూర్ కనిపించింది. దాంట్లో పూర్తిగా కంప్లైంట్ ఎవరైతే పోక్సో కేసు పెట్టినటువంటి సందర్భంలో ఎవరైతే అక్యూజ్డ్ రాజ్ కుమార్ ఉన్నాడో ఆ రాజ్ కుమార్ ని పూర్తిగా ఆయనకు 10,000 రూపాయలు లంచం తీసుకొని ఆ తర్వాత 20 లక్షల రూపాయల డీల్ మాట్లాడుకొని ఆయన అరెస్ట్ కాకుండా చేసినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దీనికి పూర్తిగా సహకరించినటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా పోలీసులు లంచావతారాలు ఎత్తి దీన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి ఆయన అరెస్ట్ కాకుండా పూర్తి స్థాయిలో వ్యవహరించారు. అంతేకాకుండా ఈ ఆత్మహత్యకి ఇవాళ క్రూర మృగం లాగా మారి 6 చంపే వరకు రాజ్ కుమార్ వచ్చాడు అంటే దాని వెనక క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు ఆయన వెనక ఉన్నారనేటువంటిది ఇవాళ డిప్యూటీ లీడర్ హరీష్ రావు కూడా సంగారెడ్డిలో మాట్లాడుతూ ఆయన దీనిపైన వివరణ ఇచ్చారు. అంటే పూర్తిగా నేరస్తులకు ఊతమందించే విధంగా నేరస్తుల పాలిట వాళ్లకు లంచాలు తీసుకుంటూ నేరస్తుల పాలిట వాళ్ళకు సపోర్ట్ లాగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ నాయకుల వ్యవహారంతోనే ఇవాళ ఇట్లాంటి పరిస్థితి దాపురించిందనేటువంటి ప్రజలు కూడా తీవ్రంగా దీనిపైన చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయకపోవడం, నెగ్లిజెన్సీ చేయడం, అందుకే ఇవాళ చంపే వరకు వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మొత్తం కేసు అయిన తర్వాత చంపిన తర్వాత దాదాపు 3 రోజులు గడుస్తున్నా కూడా కనీసం దానిలో ఎక్కడా కూడా ఏ ఇష్యూ కూడా బయటికి రాకుండా అసలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు కూడా పట్టించుకోకపోవడం ఒకటి. ఇక ఎన్ని సీసీ కెమెరాలు ఇంత ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ సీసీ కెమెరాల్లో ఎక్కడో ఒక దగ్గర తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర తప్పితే మిగతా ఎక్కడ కూడా వాడు ఎక్కడ కనిపించకుండా తిరిగాడనేటువంటిది. మరోవైపు తన బంధువులు స్నేహితుల ఇళ్లలో చెక్ చేయాల్సినటువంటి పోలీసులు ఎంత నెగ్లిజెన్సీగా ఉన్నారంటే వాడు నేరుగా వాళ్ళ మేనమామ ఊరికి వెళ్ళి అక్కడే ఉండి అక్కడే ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్ళాడంటే పోలీసుల ఫెయిల్యూర్ 100% కనిపిస్తుంది. చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే ప్రస్తుతం వాడు చనిపోయాడు కాబట్టి అది ఎట్లాగో ఉంటుంది. కానీ పోలీసుల ఫెయిల్యూర్, ఇవాళ సిస్టమ్ లో పోలీసుల ఫెయిల్యూర్
గత 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న స్థలంలో ఎక్కడ టెన్షన్ జరిగినా క్షణాల్లో గుర్తుపట్టి ఇట్లా దానికి సంబంధించినటువంటి డిటెక్షన్ జరిగింది. కానీ చాతగాని పోలీసులు దాదాపుగా పోలీస్ శాఖ పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకపోవడం, పూర్తిగా లంచావతారస్తున్నటువంటి పోలీసుల వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ కూడా పెద్ద ఎత్తున పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో బయటపడుతున్నప్పటికీ పైరవీలతో మళ్ళీ వాళ్ళ కేసులు లేకుండా చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేశామని చెప్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కమిషనర్ లోనే ప్రజల ఫ్యూచర్ ఆగమ్య గోచరంగా అంధకారంలో కలిసిపోతా ఉంటే ఫ్యూచర్ సిటీ కమిషనర్ దీనికి నైతిక బాధ్యత వహించి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. డీసీబీ పైన యాక్షన్ తీసుకోవాలి, సిఐ పైన యాక్షన్ తీసుకోవాలంటే తూతూ మంత్రంగా ఎస్ఐ ఒక్కరిని సస్పెండ్ చేసి ఎస్ఐ ఒక్కరిని విధుల నుంచి బహిష్కరించి చేదు దులుపుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి కాకి వ్యవస్థ ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా ఈ జరుగుతున్నటువంటి మారణకాండను అడ్డుకోవాల్సినటువంటి పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి ఇవాళ ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి పోలీసులు పూర్తిగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే బయట ఉండి కాకి యూనిఫామ్ తో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల ఫెయిల్యూర్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పోక్సో కేసు సందర్భంగా అయినటువంటి కేసు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో భాగంగా వాళ్ళ నెగ్లిజెన్సీ కావచ్చు, 2 రోజులుగా నిందితుడు పారిపోయి తిరుగుతుంటే కనీసం పట్టించుకోకుండా ఆయన పోలీసుల ఇన్వెస్టిగేషన్ లేకుండా చేసినటువంటి పరిస్థితి కావచ్చు, పోలీసులు చాతగాని తరానికి ఇవాళ రాజ్ కుమార్ చేసినటువంటి మారణకాండ, రాజ్ కుమార్ 48 గంటలుగా దాదాపు 50 గంటలుగా తప్పించుకొని తిరుగుతున్నటువంటి సంఘటన, ఈ రెండు కూడా పోలీసుల ఫెయిల్యూర్ కు చాలా స్పష్టంగా అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా నరహంతకుడి కథ ముగిసింది. కానీ అమాయకులైనటువంటి 3 మైనర్స్ తో పాటు 3 మహిళలను చంపినటువంటి మారణ హోమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఒక రకమైనటువంటి సిస్టంలో ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం. కానీ వాళ్ళ రాష్ట్రంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి, బిక్కుమంటూ అమాయకులు, ఆడపిల్లలు, మైనర్ బాలికలు రోడ్లపైన తిరగాలంటేనే భయపడుతున్నటువంటి ఇంతటి అచేతన దిగదాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీసులకి లా అండ్ ఆర్డర్ని పక్కన పెట్టి చట్టాన్ని పక్కన పెట్టి వాళ్ళు కేవలం ఊడిగం చేయడానికి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా కేసుల డిడక్షన్ లేదు, కేసులను విచారించి త్వరితగతిన కూర్చోనేటువంటి ఉద్దేశం లేదు. లంచావతారాలు ఇచ్చి ఎవరు పోలీస్ స్టేషన్కి వస్తాడో వాళ్ళ దగ్గర ఎంత మామూలు తీసుకున్నారనేటువంటి దృష్టి విచారణలో లేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపించింది. ఎంతకనకైతే కొత్తూరు ప్రాంతంలో పంజర్ల గ్రామంలో రాజ్ కుమార్ నరహంతకుడి కథ ముగిసింది. తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి రాజ్ కుమార్ ఆరుగురిని కత్తితో నరికి చంపినటువంటి ఘటనలో పోలీసుల ఫెయిల్యూర్ వల్ల ఇవాళ ఇక ఈ సమాజం ఊరుకోదు అనేటువంటి నేపథ్యంలో ఎట్టకెళ్ళకైతే వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.